ఐపీఎల్ ఆట అయినా ఇంటర్నేషనల్ మ్యాచ్ అయినా మన ఉప్పల్ మైదానం వార్తల్లో ఉండాల్సిందేనోల్లా. పేరు తెచ్చే పనులు అనుకుంటాన్రా? కాదల్లో, పరువు పోగొట్టుకునే పనుల. అప్పట్లో పారి హెచ్సిఎల్ ఉన్న పెద్ద తలకాయలే మ్యాచ్ టికెట్లు అమ్ముకున్నారని లోకం కోడై కూర్చున్న వార్త మరవక ముందే మళ్ళీ ఇప్పుడు ఇగో గీ కథ. ఒకప్పుడు పెద్ద హీరో సినిమా రిలీజ్ అయిందంటే టికెట్లు బ్లాక్లు అమ్ముదురు. కానీ ఆ రోజులు లెవ్వుల్లా ఇప్పుడు ఓటీటీలు వచ్చి టాకీస్లు చిన్నబోతున్నాయి గానీ క్రికెట్ ఆటలు అట్లా కాదు. ఇంటర్నేషనల్ మ్యాచ్లైనా ఐపీఎల్ మ్యాచ్లైనా బ్లాక్ టికెట్ల దందా గట్టిగా నడుస్తున్నది. అందులో ముఖ్యంగా ఉప్పల్ మైదానం అంటేనే బ్లాక్ టికెట్ల దందా ఓ రేంజ్ లో నడుస్తుంటది ఎందుకో గాని. అట్లనే చేసి ఈ తాపు కూడా ఉప్పల్ మైదానం పేరును వార్తలలోకి ఎక్కించిండ్రు మళ్ళా. ఇయాల ఉప్పల్ మైదానంలో ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ నడుమ తగ్గాఫార్ మ్యాచ్ ఉండుట్లా ఫ్యాన్స్ క్రేజ్ ను బ్లాక్ టికెట్ల దందా చేసేటోళ్ళు గట్టిగానే క్యాచ్ చేసుకున్నారు. చిన్నగా లేదు కదా మళ్ళా దందా. 950 రూపాయల టికెట్ ను 1950 రూపాయలకి, కార్పొరేట్ బాక్స్ టికెట్ ను 1,00,000 రూపాయలకు, మొత్తం కార్పొరేట్ బాక్స్ ను 30 లక్షలకు అమ్ముకున్నారట దందా చేసేటోళ్ళు. కొన్ని నిమిషాలనే 39,000 టికెట్లు మాయమైనాయి అంటే చూడుండ్రు ఎట్లున్నదో కథ. ముచ్చట తెలిసి దందా మీద నజరేసిన పోలీసోళ్ళు ముఠాను దొరకబట్టి అరెస్ట్ చేసిండ్రు. 10 కేసుల దాకా నమోదైనాయట వాళ్ళ మీద. ఇక ఇదిట్లుంటే ఇంకో పక్క సందుట్ల సడేమియా లెక్కనే సైబర్ నేరగాళ్లు ఇంకో దందా నడిపించిండ్రు. నకిలీ యాప్ తయారు చేసి ఫేక్ టికెట్లు సేల్ చేసిండ్రట. నిజం అనుకుని ఐపీఎల్ ఫ్యాన్స్ కూడా టికెట్లు కొన్నారట కొందరు. మొత్తానికి ఉప్పల్ స్టేడియం అంటేనే గింత అన్నట్టు చేస్తున్నారు కదా ఈ దందా పాడువాడ. మరి గింతగానం జరుగుతుంటే హైదరాబాద్ క్రికెట్ పెద్దలు ఏ గుడ్డు గుర్రం పనులు తోముతున్నారో ఏమో పోండ్రి.